మా మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. ట్రయల్ బై మీడియా ఈస్ ఎ వెరీ డేంజరస్ టెండెన్సీ. అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మీకందరికీ తెలిసిన విషయమే, గత కొద్ది రోజుల క్రితంగా ఊహాగానాల మీద సంచలనంగా కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఛానల్ అయితే కంటిన్యూస్గా ఒక రోజంతా ప్రతి న్యూస్ బులెటిన్లో ఐటమ్ మాజీ డీజీపీకి నయీంకి సంబంధం అని. మీకందరికీ తెలిసిన విషయమే, ఏ డీజీపీ స్థాయి అధికారితో నయీంకి లింక్ లేదు. ఆ విధంగా భయంకరంగా టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునే దానికో లేకపోతే సెన్సలేషన్ కోసమో ఈ విధంగా ప్రసారం చేయడం చాలా చెడ్డది. అది తెలిసిపోయిన తర్వాత, అంత తుస్సి అయిపోయిన తర్వాత ఏ డీజీపీ అధికారి లేరు, డీజీపీ స్థాయికి రాబోయే ముందే ఒక 5-6 ఏళ్ల క్రితం రిటైర్ అయిన అధికారి అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఫ్యూజ్ ఎగిరిపోయింది. బట్ ఎంత పబ్లిక్ ఎంత గలీజ్గా అనుకుంటుంది. డీజీపీ ఆఫ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ హైయెస్ట్ పోస్ట్. ఈ రాష్ట్రంలో ప్రజలకి ధన మాన ప్రాణ రక్షణ కల్పించేది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం మీకు ఎంతో తెలుసు. డీజీపీగా ఎదిగిన వ్యక్తిగా నాకు తెలుస్తుంది, కానీ చాలామంది తెలియకపోవచ్చు. అటువంటి డీజీపీ పోస్ట్ని పోలీస్ డిపార్ట్మెంట్ కించపరిచేటట్టుగా ఆ ఛానల్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆ ఛానల్ యాజమాన్యం నాకు చాలా క్లోజ్. అది అయినా కూడా పద్ధతి కాదు ఎక్స్పోజ్ చేయడం. ఆ ఒక్క ఛానల్ భయంకరంగా ఆ విధంగా చేయటం ప్రజల్లో డిపార్ట్మెంట్ మీద, డీజీపీ అనేది అత్యంత స్థాయి, అటువంటి స్థాయి అధికారి గురించి మాట్లాడటం చాలా గలీజ్గా ఉంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసినా, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఎఫెక్టివ్ చేసినా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుద్ది? మళ్ళీ ప్రజల మీదనే, ఈ రాష్ట్ర ప్రజల మీదనే పడుద్ది. అది దయచేసి మీరు మైండ్లో పెట్టుకోండి. ఎవరు పేరు పెట్టలేదనుకోండి, కానీ మాజీ డీజీపీ అంట స్టార్ట్ చేశారు. ఎవరో ఒక డీజీపీ స్థాయి అధికారి కూడా కాదు, డీజీపీ స్థాయి అధికారికి రాకముందు ఒక 5-6 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వ్యక్తిని గురించి మీన్ చేస్తూ పొరపాటున ఒక డీజీపీ లెవెల్ అని ఆ ఛానల్ అనుకొని చేయడం అది చాలా దారుణం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక పర్సనల్ ఛానల్ ఉందనుకోండి, ఆ ఛానల్ పేరు డిటీవీ. నా పేరు దినేష్ కాబట్టి డిటీవీ. ఆ డిటీవీ ఛానల్లో ఒక ఛానల్ అధినేత మీద నేను గబ్బు చేయాలనే ఉద్దేశంతో, ఆ ఛానల్ అధినేతకి నయీంకి సంబంధం ఉంది, ఆ ఛానల్ అధినేత 1000 కోట్లు సంపాదించారంటే దానికి వాల్యూ ఎక్కడా ఉండదు. కొద్దిగా వర్ణించాలి ఆ ఛానల్ అధినేతని. ఆ ఛానల్ అధినేత ఎవరంటే, నేను డీజీపీగా ఉన్నప్పుడు ఒక కోఆపరేటివ్ సొసైటీలో కుంభకోణాల్లో ఇరుక్కున్నాడు, నా కాళ్ళ మీద పడ్డాడు, ఏడ్చినాడు. ఆ ఛానల్ అధినేత ఉత్తరాంధ్రలో ఒక పీఠాధిపతిని బ్లాక్మెయిల్ చేశాడు, ఎన్బిడబ్ల్యూ తెచ్చుకున్నాడు అని నేను, ఆ ఛానల్ అధినేతకి నయీంకి లింక్ ఉంది, 1000 కోట్లు అంటే ఆ ఛానల్ అధినేత వెంటనే ఏమంటాడు? సార్ నన్ను మీరు నాకు వర్తించేటట్టు మీరు చెప్పారు, మీరు ప్రూవ్ చేయండి, లేకపోతే నేను 10 కోట్లకి మీ మీద, నేను కాదు ఇంకో ఛానల్ అధినేత అంటే ఆ ఛానల్ అధినేత పేరు మీరు బయట పెట్టండి, ఆ ఛానల్ అధినేత వస్తాడు. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ఛానల్ని ఛాలెంజ్ చేసి ఎవరో డీజీపీ పేరు బయట పెట్టండి, లేకపోతే మేము పరువు నష్టం దావం వేస్తామంటే ఆ ఛానల్ ఏం చెప్పద్ది? పొరపాటు అయింది సార్, డీజీపీ సార్ కింద అధికారిని మీన్ చేస్తూ మేము అన్నామంటే ఒప్పుకుంటారా? కాబట్టి మన మీడియా మిత్రులకి అందరికీ ఒక చిన్న సలహా నేను ఇచ్చేది ఏంటంటే, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రోత్సహించండి. నేను కూడా మా శిష్యులకు ప్రోత్సహించి ఆ ఛానల్ మీద పరువు నష్టం దావా వేసి 10 కోట్లకు అడగతాం, మనం అంతా జల్సా చేసుకుంటాం. వస్తాం, క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ లేటర్. సో దిస్ ఈస్ ఇన్ షార్ట్ అబౌట్ దిస్ ఇష్యూ. I hope I made myself very clear. So we welcome this SIT enquiry. We should go ahead with that. It's not నేను బొద్ద చల్లడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు. Why should I be worried? But this is media by trial is very bad. Media by trial and ఒక సెన్సేషనిజం చేయటము, గలీజ్ చేయటం అది మంచిది కాదు. అది నేను హితో పలుకుతున్నాను. అది పలికితే you will be creating tremendous సోషల్ ఇన్ఈక్వాలిటీ, యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి అడుగుతాను నేను, అది కూడా చెప్తాను. ఆ ఛానల్లో ఉన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేశాడు, సార్ మీరు బయట ఇస్తే బాగుంటుంది,
అంతర్తే నా ఛానల్ అతనికి నేనేం చెప్పానంటే ఉండు ఆ ఛానల్ అతనికి నేనేం చెప్పానంటే సిట్టు అధికారులు చెప్తున్నారు మేము ఏ అధికారి పేరు బయట పెట్టలేదు, ఏ రాజకీయవేత్త బయట పెట్టలేదని అంటున్నప్పుడు మీ కాడ ఇన్ఫర్మేషన్ ఉందంటే చెప్తుంటారు. మాజీ డీజీ అంటారు, ఒక అడిషనల్ డీజీ అన్నారు, డిఐజీ అన్నారు, ఐజీ అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు సిట్కి ఇస్తే దట్స్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు పాస్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద సిట్. You will have to help. Media is part of the society. Fourth estate has a very important responsibility. It's a onerous responsibility. మన డెమోక్రసీలో ఫోర్త్ ఎస్టేట్ హ్యాస్ లాట్ ఆఫ్ వాల్యూ. అంత వాల్యూ ఉన్న ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే సంచలనం కోసం, టీఆర్పీ రేటింగ్స్ కోసం మాట్లాడకుండా ఆ ఛానల్ ఇంకోటి ఒక రోజంతా ఇది ఇచ్చి రెండో రోజు ఆ డీజీపీ చుట్టూ ఉచ్చు బిగించుకుంటుంది. ఏంది ఇదంతా? డీజీపీ అధికారే లేడు. రమేష్